మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ అసలు ఎందుకు జరిగింది? ఈ అటాక్ కి కౌంటర్ లాగా మన దేశం ఇండస్ వాటర్ ట్రీటీని ఎందుకు రద్దు చేసింది? భారత్ పాకిస్తాన్ల మధ్య వార్ అఫీషియల్ అయ్యిందా? ఒకవేళ వార్ డిక్లేర్ చేస్తే మన లైఫ్ లో వచ్చే మార్పులేంటి, నష్టాలేంటి, లాభాలేంటి? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జాను. సారీ, ఏమనుకోకండి, ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ లేట్ అయ్యాయి. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఇంకా పాయింట్లోకి వెళ్తే, మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే చిన్న సైజు ఉగ్రవాద ముఠాకి చెందిన వాళ్ళు. పాకిస్తాన్ యొక్క అఫీషియల్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది సైడ్ బ్రాంచ్ లాగా అన్నమాట. వీళ్ళ ముఖ్య లక్షణం ఒకటే, కాశ్మీర్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం, అంటే పాకిస్తాన్ లో విలీనం చేయడం. అసలు పాకిస్తాన్ కాశ్మీర్ కోసం ఎందుకు కొట్టుకు చేస్తుంది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ బ్రిటిషర్స్ కాలం నుండే స్టార్ట్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన రాజుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మన దేశంలో ఉన్న వనరులు, ఖనిజాలు, వస్త్రాలు, ముడి సరుకులు అన్ని దోచుకొని చివరికి 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం ఇచ్చారు. వాళ్ళు స్వతంత్రం ఇస్తూ పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ దేశాలు రెండు వేర్వేరు అవ్వాలని. దీనికి కారణం బ్రిటిష్ మాత్రమే కాదు, అప్పట్లో ముస్లింస్ అందరినీ కలిపి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అంటారు. దానికి నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా. ఈయన తన మతంలో ప్రజలు భారతదేశంలో మెజారిటీలో ఉన్న హిందువుల వల్ల వెనకబడిపోతారని, వాళ్ళకంటూ ప్రత్యేకమైన మాతృభూమి కావాలని బ్రిటిష్ ని అడిగారు. బ్రిటిష్ వాళ్ళ ఐడియాలజీనే విభజించు పాలించు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ముస్లింస్ ని హిందువుని విడగొట్టమంటే విడగొట్టకుండా ఉంటారా? అందుకే పాకిస్తాన్ ముస్లింస్ అందరికి మాతృభూమిగా చేసి భారత్ కు పాకిస్తాన్ కి సంబంధం లేదని విడగొట్టేశారు. ఆ టైంలో బ్రిటిష్ న్యాయవాది రాడ్ క్లిఫ్ అనే పెద్ద మనిషి పాకిస్తాన్ కి భారత్ కి మధ్యలో బార్డర్ ఉండాలని మ్యాప్ లో భారత్ కి పాకిస్తాన్ కి మధ్యలో బార్డర్ లైన్ గీశాడు. ఆ లైన్ నే రాడ్ క్లిఫ్ లైన్ అంటారు. ఇంకీ లైన్ గీసిన 2 రోజుల్లోనే ఇండియాకి స్వతంత్రం ఇచ్చారు. కానీ ఈ 2 రోజుల్లో లక్షల కుటుంబాలు సరిహద్దులకి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వాళ్ళ సొంత ఇళ్లని, పొలాల్ని వదిలేసి వలస వెళ్లాల్సి వచ్చింది. హిందూ ముస్లింల మధ్య మారణ హోమం జరిగింది. సరే, ఏదైతే అదైంది, భారత్ కి స్వతంత్రం వచ్చింది. ఇంకా ప్రాబ్లం లేదు అనుకునే టైంకి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఇంకొక ఒప్పందం భారత్ కి తలనొప్పిలా తయారైంది. అదేంటంటే, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనది రాజ్యపాలన, అంటే రాజుల పాలన ఉండేది. కానీ ఇప్పుడు అది చెల్లదు. భారత్ మొత్తం ఒకటే ప్రభుత్వ పాలన ఉండాలి, అది కూడా ప్రజాస్వామ్యం అయి ఉండాలి. భారత్ లో ఉన్న రాజులు వాళ్ళకి నచ్చితే భారత్ లో కలిసిపోవచ్చు, లేదంటే పాకిస్తాన్ లో కలిసిపోవచ్చు, లేదంటే వాళ్ళ రాజ్యం వరకు వాళ్ళే పరిపాలించుకోవచ్చు. ఇదే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఇంకొక ఫిట్టింగ్. అయితే భారత్ లో ఉన్న అందరు రాజులు ఒకే మాట మీద ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పరచాలని డిసైడ్ అయ్యారు. కానీ ఒక్క కాశ్మీర్ రాజు తప్ప, ఆయనే మహారాజు హర్సింగ్. ఈయన మాత్రం కాశ్మీర్ ని ఇటు భారత్ లోని అటు పాకిస్తాన్ లోని రెండిట్లోని కలపడానికి ఒప్పుకోలేదు. ఇండియా 2-3 సార్లు అడిగింది, కలిపితే అందరం ఒకే మాట మీద ఉన్నట్టుంటుంది అని. కానీ ఆయన కలపాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అందరికీ కాశ్మీర్ భారత్ లో ఒక భాగమే అని ఐడియా వచ్చేసింది. ఎందుకంటే హరిసింగ్ కి భారత్ కి మంచి స్నేహం ఉండేది. ఇలాగే ఉంటే కాశ్మీర్ కూడా భారత్ కి వెళ్ళిపోతుందని పాకిస్తాన్ కాశ్మీర్ పై అటాక్ చేసింది. అది కూడా పాకిస్తాన్ డైరెక్ట్ గా ఆర్మీతో అటాక్ చేయలేదు, ఇండైరెక్ట్ గా ముస్లిం తీవ్రవాదుల్ని పంపించి అటాక్ చేసింది. సేమ్ అది కూడా మొన్న జరిగిన అటాక్ లాగానే హిందువుల్ని కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా చంపేయడం మొదలుపెట్టారు. హరిసింగ్ కి ఈ సడన్ అటాక్ చూసి భయమేసింది. ఆయన దగ్గర పెద్దగా సైన్యం కూడా లేదు. వెంటనే భారత్ ని హెల్ప్ అడిగాడు. భారత్ ఏమో ఆల్రెడీ ఒక ఒప్పందం పెట్టి సచ్చారు కదా, ఇప్పుడు నువ్వు కాశ్మీర్ ని భారత్ లో కలపకుండా మమ్మల్ని హెల్ప్ చేయమంటే మేము ఒప్పందాన్ని క్రాస్ చేసి కావాలనే పాకిస్తాన్ తో యుద్ధానికి దిగినట్టుంటుంది, సో అది కుదరదు అని చెప్పేసింది భారత్. ఇంకా హరిసింగ్ వెంటనే జమ్మూ కాశ్మీర్ ని భారత్ లో కలిపేసినట్టు ప్రకటించాడు. భారత్ వెంటనే రివర్స్ అటాక్ చేసింది. కానీ అప్పటికే జమ్మూలో 3వ వంతు పాకిస్తాన్ ఉగ్రవాద ముఠ ఆక్రమించేసింది. దాన్నే ఇప్పుడు మనం POK అని పిలుస్తున్నాం, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అన్నమాట. ఈ POKని తిరిగి దక్కించుకోవడం భారత్ కి పెద్ద పనేం కాదు. కానీ పాకిస్తాన్ గెలుచుకున్న ప్లేస్ ని మనం అటాక్ చేయడం వల్ల బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఒప్పందం మనం క్రాస్ చేసినట్లు అవుతుంది. అలా క్రాస్ చేస్తే బ్రిటిష్ వాళ్ళ సపోర్టు పాకిస్తాన్ కి దక్కుతుంది. మనకి స్నేహితుల్లో ఉన్న దేశాలు శత్రువులవుతారు. అందుకే ఇంతకాలం మన దేశం ఆగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు జరిగిన పెహల్గామ్ అటాక్ కి మోడీ గారు
సిండస్ వాటర్ ట్రీట్ని బ్యాన్ చేసి చావు దెబ్బ కొట్టారనే చెప్పాలి. ఎందుకంటే మాకు కాశ్మీర్ కావాలి అని పాకిస్తాన్ గిలగిలా కొట్టేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ సింధు జలాలు. ఈ నదులు హిమాలయాల్లో పుట్టి జమ్మూ కాశ్మీర్ నుండి ప్రవహిస్తూ పాకిస్తాన్కి వెళ్తాయి. అయితే అవి మొత్తం 6 నదులు. అందులో బియాస్, సట్లెజ్, రావి అనే 3 నదులు భారతదేశం కంట్రోల్లో ఉన్నాయి. ఇంకో 3 నదులు సింధు, చినాబ్, జీలం పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి. భారత్ ఈ వాటర్ ని 20% వాడుకుంటే 80% వాటర్ ని పాకిస్తాన్ వాడుకుంటుంది. నిజానికి ఈ 80% వాటర్ తోనే పాకిస్తాన్ బ్రతుకుతుంది. తాగడానికి, పొలాలకి అన్నిటికీ ఈ నీళ్లే కావాలి. చిన్న చిన్న నదులు, చెరువులు పాకిస్తాన్లో ఉన్నా కూడా ఒక 10% జనాభాకు మాత్రమే సరిపోతాయి. అందుకే పాకిస్తాన్ కాశ్మీర్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే మొత్తం సింధు నది జలాల్ని యూజ్ చేసుకొని ఇంకా డెవలప్ అయ్యి భారత్ని దెబ్బతీయాలనుకుంటుంది. దానికి మోడీ గారు ఈ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసి పెద్ద దెబ్బే కొట్టారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ల వార్ అఫీషియల్ గా డిక్లేర్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్, మన దేశంలో కర్ఫ్యూ విధిస్తారు. ఆర్మీ మెయిన్ సిటీస్ ని టేక్ ఓవర్ చేస్తుంది. టెర్రరిస్ట్ అని ఎవరి మీదైనా అనుమానం వస్తే చంపేస్తుంది. ఇంకా సామాన్య ప్రజలకి ఆహార కొరత, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది. కరోనా వచ్చి క్వారంటైన్ లో ఉన్నట్టు సామాన్య ప్రజలు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మనకి వీటి వల్ల పెద్ద నష్టమే ఉండదు. పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది. కాకపోతే యుద్ధంలో జరిగిన నష్టాన్ని కవర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. పాకిస్తాన్ చేయగలిగే పన్నాగం ఒక్కటే, దొంగచాటుగా ఉగ్రవాదులను భారత్లోకి పంపించడం. పాకిస్తాన్ సైన్యం నినాదం కూడా అదే. 1000 ఘాట్లు పెట్టైనా భారత్ని రక్తమోడేలా చేయడమే వాళ్ళ లక్ష్యమని అధికారికంగా ప్రకటించారు కూడా. అండ్ వాళ్ళు భారత్ పై ఎప్పుడు డైరెక్ట్ గా యుద్ధానికి రాలేదు. ఎప్పుడూ టెర్రరిస్ట్ అటాక్లు, దొంగ దెబ్బలు తీస్తూ అమాయక ప్రజల్ని హింసిస్తూ వచ్చారు. ఇకపై ఎక్కువ జరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు దేశంలో మెయిన్ సిటీస్ లో ఆర్మీ సెక్యూరిటీని కూడా పెంచారు. ఈ టైంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాగా పాపులర్ అయి ఎక్కువ జనాభా ఉన్న ప్లేసెస్ కి మనం వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది. అక్కడే బ్రతికే వాళ్ళైతే ఇంకేం చేయలేమనుకోండి, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ గానే అనిపించి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జాను.